హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. మరి కథ పేరు మేఘ సందేశం. ఎంగేజ్మెంట్కి ఎక్కువ టైం కూడా లేదు. పిలవాల్సిన వాళ్ళు లిస్టు తయారు చేసుకోవటం, హోటల్లో బ్యాంకెట్ హాల్ బుక్ చేయటం, షాపింగ్ మొదలైన పనులతో ఊపిరాడనంత బిజీగా ఉంది సత్యభామ వాళ్ళకి. తన పేరెంట్స్కు మేము చెప్పాము, షాపింగ్ కలిపి చేసుకోవటానికి వస్తామన్నారు. ముకుందను కూడా జాయిన్ అవ్వమని, నువ్వు పిలు అని అమ్మా నాన్న చెప్పడంతో చివరిగా తటపటాయిస్తూనే ఫోన్ చేసింది. సారీ, స్టార్టప్ కంపెనీ పనులతో బిజీగా ఉన్నాను, రాలేను అని చెప్పాడు. సరదాగా రావచ్చు కదా, ప్లీజింగ్గా అడిగింది. షాపింగ్కి ఇంతమంది వెళ్ళటం అవసరమా అంటే అమ్మా నాన్న కూడా సరదా పడుతున్నారు. నాకు అలాంటి సరదాల మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా టైం వేస్ట్ చేసుకోకుండా మేనేజ్ చేసుకోమని ఆన్లైన్ ఫెసిలిటీలు కూడా వచ్చాయి. మన తెలివితో అవన్నీ వాడుకోవాలి. ఇలా షాపింగ్లకు పరిగెత్తడం ఏమిటి? ఆ సమాధానానికి కాస్త హర్ట్ అనిపించింది. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏమి జవాబు చెప్పాలో అర్థం కాలేదు బామకు. అందుకే సరే ఓకే, అమ్మా నాన్నలకు విషయం చెప్తాను, బాయ్ అంటూ కాల్ ముగించింది. అమ్మా నాన్నకు జరిగింది చెప్పింది. కంపెనీ గురించి అంతలా ఆలోచిస్తున్నాడు, గ్రేట్ కమిట్మెంట్ అని మురిసిపోయారు. ముకుంద్ గురించి వీళ్ళు చెప్పింది బానే ఉంది అన్న మరో కోణంలో ఆలోచన తొంగి చూసి తన హార్ట్ను మరిచి రిలాక్స్ అయింది సత్యభామ. హాయ్, హౌ ఆర్ యూ? బిజీగా ఉన్నట్టున్నారు, ఎక్కడా టచ్లోనే లేరు. పైన శ్యామ్ చెప్పానుగా ఎంగేజ్మెంట్ అని, కాస్త బిజీనే. పనులు ఎలా సాగుతున్నాయి? షాపింగ్ స్టార్ట్ చేశారా? పర్వాలా, బాగానే సాగుతున్నాయి. అందరూ కలిసి షాపింగ్ చేసుకోవటం ఎంత సరదాగా ఉంటుందో కదా. మా కజిన్ పెళ్ళి అప్పుడు షాపింగ్తో పాటు మధ్య పానీపూరి చాట్ ఈటింగ్లతో సరదాగా ఎంజాయ్ చేశారు. నేను 1-2 సార్లు జాయిన్ అయ్యాను అంతే. ఫుల్గా ఎంజాయ్ చేయకుండా అడ్డుపట్ట నా ప్రొఫెషన్ మీద మొట్టమొదటిసారి పీకల దాకా కోపం వచ్చింది. ఆ మెసేజ్ చదవగానే వద్దనుకున్న షాపింగ్ టైం వేస్ట్ అన్న ముకుంద్ మాటలు గుర్తొచ్చి సత్యభామ మనస్సు మూలిగింది. సారీ మిత్రమా, టైర్డ్గా ఉంది, గుడ్ నైట్ అని టక్కును వాట్సాప్ క్లోజ్ చేసింది. శ్యామ్ బిజీ డాక్టర్, తనది కూడా టెన్షన్తో కూడుకున్న జాబ్ కదా. కానీ షాపింగ్ సరదాలు అంటూ ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. మరి ముకుంద్ ఎందుకు అలా నిరసన చూపిస్తున్నాడు? ఫారిన్ నుండి వచ్చిన వాళ్లకు టైం తక్కువ, చేసుకోవాల్సిన పనులు ఎక్కువ ఉంటాయేమో. ముకుంద్ మీద వస్తున్న వ్యతిరేక భావాలు అంతలోనే వాటిని సర్ది చెప్పుకునే ఆలోచనలతో తూగుతూ నిద్రలేక జారిపోయింది. ఎంగేజ్మెంట్కు ఉన్న కాస్త టైంలో అందరినీ పిలవటం ఎలా? రాజేశ్వరరావులో కంగారు. అవునండి, ఓ పక్క షాపింగ్, మరో పక్క పిలుపులు. ఎలాగో అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది. రమ దిగులు. ఇద్దరికిద్దరు అలా డేలా పడిపోతే ఎలా? ఓ పని చేయండి, అందరికీ మేఘ సందేశం పంపండి. మేము టెన్షన్తో చస్తుంటే నీకు కామెడీగా ఉందా? రాజేశ్వరరావులో చిరాకు. మేఘ సందేశం అంటే ఏమిటి బామ్మ? ఉత్సుకతగా అడిగింది సత్యభామ. అది మహాకవి కాళిదాసు రచించిన అద్భుత కావ్యం. ఆకాశంలో విహరించే మేఘం ద్వారా తన భార్యకు సందేశం పంపిన యక్షుడి కథ. మేఘంతో మాటలా? భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. నువ్వు ఎప్పుడూ నాకు ఆ కథ చెప్పనేలేదు. మా టెన్షన్లో పెద్దవారు ఏదన్నా మాట సాయమన్నా చేస్తారనుకుంటే మీరేమిటి మనవరాలతో కావ్యాలు కథలని కబుర్లు చెప్తున్నారు? నా కొడుకు నేను చెప్తున్నది ఎగతాళిని విసుగు చూపిస్తే నేనేం చెప్తాను? ముందు నాకు ఆ కథ చెప్పు బామ. మధ్యలో నీ గోల ఏమిటి? చిన్నపిల్లల్లాగా కథలు అంటూ విసుక్కుంది రమ. అందరూ ప్రశాంతంగా ఉండి నేను చెప్పేది వినండి. మనకు టైం లేదు కనుక వ్యక్తిగతంగా పిలవలేకపోతున్నందుకు సారీ చెప్తూ వాట్సాప్లో ఆహ్వానం మెసేజ్ పెట్టేయి. నా ఉద్దేశంలో మేఘ సందేశం అంటే నేటి వాట్సాప్ మెసేజే, నవ్వుతూ చెప్పింది సరస్వతమ్మ. ఓ మై గాడ్! టెన్షన్తో మనకు బుద్ధి తగ్గి మనవరాలి పెళ్లి కుదిరిందనే ఆనందంతో బుర్ర తిరిగినట్లుంది. లేకపోతే తెల్లారలేస్తే వాట్సాప్లోనే కమ్యూనికేట్ చేసుకునే మనకు ఈ ఐడియా తట్టకపోవటం ఏమిటి? నుదురు కొట్టుకున్నాడు రాజేశ్వరరావు. అవునండి, ఎంతైనా పెద్దవాళ్ళు సమయానుకూలంగా భలే సలహాలు చెప్తారు. మా బామ్మ ఎప్పుడూ స్మార్టే. ఇంతకు కథ చెప్తావా? అబ్బా, మొదలు పెడితే ఆపదు. బామ్మ మనవరాలు వాళ్ళ కథలేమిటో చెప్పుకుంటారు. మన తాంబూలాలకు ఎవరెవరికి మెసేజ్ పెట్టాలో లిస్టు, కార్డ్ డిజైన్ ప్లాన్ చేసుకుందాం రండి అంటూ పెన్ను పుస్తకం పట్టుకుని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది రమ. బామ్మ, ఇక చెప్పేయి, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. హడావిడి పెట్టింది బామ్మ. చెప్పా కదా 2000 సంవత్సరాల క్రితం కాళిదాసు మహాకవి రచించిన కావ్యం అది అని. కథలోకి వచ్చేయి బామ్మ.
ఊపిరాడనీయకే తల్లి ఆ మహానుభావుడిని స్మరించటమే పుణ్యం. ఇంతకు కథ ఏమిటంటే, అలకాపురిని పాలిస్తున్న కుబేరుడికి ఒకసారి తన సేవకుడైన ఓ అక్షుడి మీద కోపం వచ్చింది. ఎందుకు? తన సేవ మానేసి భార్యతో గడుపుతున్నాడని. అందుకు శిక్షగా అతనిని దూరంగా ఉన్న అడవులకు పంపుతాడు. అయ్యో, అలా విడదీస్తే ఎలా? శాశ్వతంగా కాదు, ఓ సంవత్సరం కాలం పాటు ఆ యక్షుడు రామగిరిపై నివాసం ఏర్పరచుకుంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ భారీ ఎడబాటుతో తల్లడిల్లుతాడు. చివర కొండ చెరియపై చరిస్తున్న మేఘాన్ని చూసి తన అతిథిగా ఆహ్వానిస్తాడు. తన క్షేమ సమాచారాన్ని అలకాపురిలోని తన భార్యకు తెలియజేయమని కోరతాడు. ఓ, మరి ఒప్పుకున్నాడా? ఎవరు మటుకు ఒప్పుకుంటారు? మనలాగే ఎవరి పనులు వారివి కదా, నవ్వింది సరస్వతమ్మ. మరి ఎట్లా? అలకాపురి వెళ్ళాలనే కోరిక ఆ మేఘుడికి కలిగేలాగా అద్భుతంగా ఆ నగరాన్ని వర్ణిస్తాడు యక్షుడు. ఓ, భలే తెలివి! అంతేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మేఘుడు వెనుకడికి వేయకుండా ఈ నగరానికి వెళ్ళే దారిని చక్కగా వివరిస్తాడు. ఆ మార్గంలో ఎదురయ్యే నదులు, పర్వతాలు, వనాలు, అలకాపురిలో దగ్గరలో ఉండే కైలాస పర్వతం, అలా 24 అంశాలను ఆకర్షణీయంగా అద్భుతంగా తన మాటల ద్వారా పరిచయం చేస్తాడు. ఓ, చివరకు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. కానీ ఈ మేఘం తన భర్త పంపిన వాడే అని ఆ యక్షుడి భార్య ఎలా నమ్ముతుంది? అబ్బో, నా మనవరాలికి ఎంత తెలివి! బామ్మ పొగ్గలు పునికింది సరస్తమ్మ. సరే బామ్మ, తర్వాత ఏమైందో చెప్పు. ఆ మేఘానికి తమ మధ్య జరిగిన, తమకు మాత్రమే తెలిసిన ఓ సంఘటనను, అంటే రహస్యం చెప్తాడు. ఇది నా భార్యకి చెప్తే నువ్వు నా స్నేహితుడివని ఆమె నమ్ముతుంది అని చెప్పి పంపిస్తాడు. ఆ మేఘుడు యక్షుడి సందేశాన్ని ఆయన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు. మేఘ సందేశం గురించి తెలుసుకున్న కుబేరుడికి ఆ యక్ష దంపతులపై జాలి కలుగుతుంది. యక్షుడిని వెనక్కి రప్పిస్తాడు. ఆ దంపతులు సంతోషంగా ఉంటారు. కథ ముగించింది సరస్వతమ్మ. కథ భలే ఉంది, చిన్న కావ్యం, అద్భుతమైన వర్ణన. ఏమిటో మేఘ సందేశం తీసుకెళ్ళమేటో, ఏమీ ఫ్యాంటసీ. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎదురుగా చూశారు, మాట్లాడారు అంటే నమ్మలేదు. ఒకప్పుడు, ఇప్పుడు వీడియో కాల్స్లో అదే చేస్తున్నాం కదా. పైనున్న దేవుడు చూస్తాడు అంటే వింత. ఇప్పుడు ప్రతిదీ కెమెరా కన్నులకు చిక్కటం లేదు. అవును బామ్మ, ప్రతిదీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. నువ్వు అప్పటివి ఇప్పటివి పోల్చి చెప్పటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బామ్మ మాట ముగుస్తుండగానే శ్రీనిధి నుండి మెసేజ్ వచ్చింది. వాట్సాప్ ఓపెన్ చేసింది. ఏమిటి, మేఘ సందేశం వచ్చిందా? ఎక్కడి నుండి? నవ్వింది ఆవిడ. అవును బామ్మ, శ్రీ ఏదో బుక్ చదివిందంట, దాని గురించి మెసేజ్ చేసింది అంది తాను నవ్వుతూ. బామ్మ, సరే తల్లి, మీ మేఘ సందేశాలు, అదే మెసేజ్ ముచ్చట్ల మధ్య నేను ఎందుకు కానివ్వండి అంటూ లేచి తన పుస్తకాల దగ్గరకు నడిచిందామె. 2 రోజుల తర్వాత ముకుంద్కి ఉత్సాహంగా ఫోన్ చేసింది. హాయ్ ముకుంద్, నా ఫ్రెండ్ సంజన, శ్రీనిధి ఓ ప్రోగ్రాం ప్రపోజ్ చేశారు. ఏమిటి? మన 3 జంటలము సరదాగా బ్యాచిలర్స్ పార్టీ చేసుకుందాము. మనమందరం ఒకరినొకరిని కలిసినట్లుగా ఉంటుందిగా అన్నారు. హుషారుగా చెప్పింది బామ్మ. ఎంగేజ్మెంట్ ఉందిగా, అప్పుడు అందరం కలవచ్చు. ఇంతలో ఈ హడావిడి అవసరమా? నిలదీసినట్లే అడిగాడు. ఇవి కామన్, ఏముంది ఇందులో హడావిడి? కొంచెం ఎజిటేషన్గా ప్రశ్నించింది. అంత క్యాజువల్గా టైం గడిపేస్తే ఎలా? అంటే ఫ్రెండ్స్తో సరదాగా గడపకూడదా? వస్తున్న విసుగును కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. మనకున్న గోల్స్ను బట్టే సరదాలు, షికార్లు డియర్. ఇప్పుడు ఉన్న టైం తక్కువ, పెళ్ళికి ఎక్కువ రోజులు సెలవు పెడతానుగా, అప్పుడు చూద్దాము. వింటున్న బామ్మకు అతను చెప్పిన దానిలో నిజాయితీ ఉందనిపించింది. నీకు నిజం చెప్పునా? మా అమ్మమ్మ తాతయ్యలకు కూడా ఎంగేజ్మెంట్ కలుస్తారుగా, ఇంతలో తొందర ఏమిటి? మీకు వాళ్ళకు కూడా ఈ ఐరాణ అవసరమా అని చెప్పాను. వాళ్ళు పట్టించుకుంటేనా? నా మాట కొట్టిపడేశారు బామ్మ. తన మాటలు పిల్లోడు చెబుతున్న పితృలాగా అనిపించి పక్కున నవ్వేసింది బామ్మ. క్యాజువల్గా ఉంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. నేను ప్రతిదీ స్పెషల్గా తీసుకోబట్టే ఇంటర్ అవగానే శాట్ రాసి ఇక్కడ అడుగు పెట్టాను. టాప్ యూనివర్సిటీలో టాపర్గా నిలబడ్డాను. సూపర్ ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకున్నాను. నువ్వు జిఆర్ఈ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకో, అది ముఖ్యం, సరేనా? సరదాగా ఉన్న మాటలు, అతని అచీవ్మెంట్స్ తన చదువు మీద మరలటంతో వింటున్న బామ్మలో తెలియని కన్ఫ్యూజన్. ఏమి మాట్లాడాలో తెలియక, సరే అలాగే జిఆర్ఈ మీద ఫోకస్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది సత్యభామ. ప్రయాణం ముగిసి ఆటో ఆగిన మరుక్షణం బామ్మ గతం నుండి వడివడిగా హాస్పిటల్లోకి పరుగుడింది. ఆ హడావిడిలో ఆటో డ్రైవర్కు ఆమె డబ్బులు ఇవ్వలేదు. అతను అడగలేదు. తను కూడా ఆమె వెనకే నడిచాడు.
సత్యభామ చుట్టూరా కలయి చూసింది. పక్కగా ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ శ్యామ్కి యాక్సిడెంట్ అయిందని మీ హాస్పిటల్లో వాళ్ళు కాల్ చేశారు. తమ రూమ్ నెంబర్ చెప్తారా? ఎస్ మ్యామ్. ఇంతకు మునిపే వారి ఫ్రెండ్ వచ్చి డీటెయిల్స్ కనుక్కుని రూమ్కి వెళ్ళారు. రూమ్ నెంబర్ 9, సెకండ్ ఫ్లోర్ అన్నట్లు. మీరు? ఐయామ్ సత్యభామ. శ్యామ్ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆమె చూపించిన రిజిస్టర్లో పేరు, టైం రాసి సైన్ చేసింది. ఓకే మేడం, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అప్పుడు గమనించింది ఆటో డ్రైవర్ను. ఓ సారీ అంటూ అతనికి డబ్బులు ఇవ్వటానికి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది.